మీ వరకు మీరు చేస్తున్నారు, కానీ పాసింజర్ ఏం చేయాలి? ఆయన ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అయితే ట్రైన్లో ఉన్నాయి సార్. ఎందుకంటే ట్రైన్లో కంప్లీట్గా ఒక కంప్లీట్ సిస్టమ్ వచ్చేంత వరకు ప్యాసింజర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెరీ పర్టికులర్గా నేను లేడీ ప్యాసింజర్స్కి ఎక్కువగా ఎందుకు చెప్తామంటే స్ట్రెస్ చేసి, డబ్బు పోతే డబ్బు మరి సంపాదించుకోవచ్చు సార్, కానీ ఏదైనా ప్రాణం పోతే, మనకి ఏదైనా జరిగితే. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, సరదాగా అలీతో అనే ఇంటర్వ్యూలో ఒకానొక ఆర్టిస్ట్ ట్రైన్లో ఎక్కి, ట్రైన్ అంటేనే ఆమెకు వైబ్రేషన్స్ వస్తాయంట, ఎందుకంటే తనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది తన కెరీర్లో అని. సార్ అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి ట్రైన్లో. ఆ లేడీ ప్యాసింజర్స్కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి మిడ్ నైట్స్లలో మీరు మేలుకొని లోన్లీగా ఎక్కడికి పోద్దండి. ఈవెన్ ట్రైన్లో అయినా కూడా బాత్రూమ్స్కి పోవాలా, యూరినల్స్కి అంటే టాయిలెట్స్ యూస్ చేసుకోవాలంటే దయచేసి 9-10 లోపు జనాలు తిరిగే టైం లోపు కంప్లీట్ చేసుకొని సైలెంట్గా పడుకోండి. వాటర్ తక్కువ తీసుకోండి. మళ్ళీ ఆఫ్టర్ మార్నింగ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ మీరు డెస్టినేషన్ పోయినాక చేసుకోవచ్చు. అదొకటి సార్. రెండోది రైల్వే సంబంధము, రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ప్రాపర్టీ పోయింది అనేది. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్యాసింజర్స్కి, మీరు ఎంత ప్రాపర్టీ తెస్తున్నారో మాకేమైనా చెప్తారా? చెప్పారు. మీరు ఎంత తీసుకొస్తున్నారు అనేది అకౌంటబిలిటీ ఏమైనా చేస్తున్నారా? మీరు అకౌంటబిలిటీ చేయనంత వరకు అది మా సొత్తు కాదు, అది మీ సొత్తే. మీరు ఎంత క్యారీ చేస్తున్నారో చెప్పరు, లోపల ఇంతుంది అంతుంది అంటే జస్ట్ దాని మీద మేము ప్రొటెక్షన్ మీకు ఇవ్వాలంటే ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో బీ ప్రాక్టికల్. ఒకవేళ ఒక 4 మంది ప్రయాణం చేస్తున్నారు, ఒకరిని మెలుకోబెట్టండి. లేదు అతను నిద్ర వస్తుంది, పక్కన ఒక వ్యక్తిని లేపి నువ్వు చూస్తుండ్రా నేను పడుకుంటాను. అట్లా 3 అవర్స్ గడిచిపోతే కూడా డెస్టినేషన్ వచ్చేస్తుంది. మీ ప్రాపర్టీ మీకు సేఫ్టీ ఉంటుంది, దొంగోడు మీకు వెళ్ళి చూడడు. చేయాలనుకుని కూడా చేయలేడు కూడా. సార్ మీరు నమ్మరు, ఆ గురక పెట్టి నిద్రపోతుంటారు ఏసీలలో. మీరు ఒకసారి మాతో ఇట్లా కాదు, మీరు మా ట్రైన్లో మాతో పాటు రండి, జర్నీ చేద్దాం. ట్రైన్లో మాతో పాటు వస్తే వీడియో చూస్తే మీరు తీస్తే అర్థమవుతుంది ఏం సార్ ఇలా ఉంటుంది ఆ సిస్టమ్ అని. సార్ చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. మన ఇంట్లో ప్రాపర్టీ పెట్టుకోవాలంటే ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం? లాకర్లో పెడతాం, చాలా విషయాలు. ప్రాపర్టీ తీసిన తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రాపర్టీ తీసుకొని బీరువాలో ఒక జాగ్రత్తగా చేతులు 3-4 సార్లు లోపల తిప్పి జాగ్రత్తగా పెడతాము, అవునా? అవును. మరి ట్రైన్లోకి వచ్చేసరికి ఒక బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ ఇక్కడ హ్యాంగ్ చేస్తారండి. అరే ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, లేకపోతే అట్లా హ్యాంగ్ చేసి. మీరు నమ్మరు సార్, ఏసీలలో చూడండి చాలామంది గతంలో పాతకాలంలో ఆ లేడీ ప్యాసింజర్స్ ఎవరన్నా కానీ తక్కువ బంగారు క్యారీ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు జాగ్రత్తగా. ఇప్పుడు అందరికీ బ్యాగ్ పర్సులు తీసుకోవడం ఇట్ బికమ్ ఏ వాళ్ళకి ప్యాషన్ అని కూడా వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రాపర్టీస్ని కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని అంత ఈజీ క్యారింగ్లో పెట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తే వాడు చేయాల్సిన పని ఏం సార్? ఇక్కడ ప్రాపర్టీ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది కదా. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏసీ బోగిలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, బయట నుంచి ఎవరు రారు, డోర్ లాక్ ఉంటుంది, టీసీ ఉంటాడు, అటెండర్ ఉంటాడు, కాబట్టి కొత్త వాళ్ళు రారు అనేది వాళ్ళ భ్రమ. ఏసీ బోగిల్లో బయట డోర్లు క్లోజ్ చేసినా లోపల తిరిగే డోర్లు బాగా యాక్సెస్ ఉన్నాయి. అవును, ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సార్ ఎవడైనా తిరుగుతాడు. ఈవెన్ బెడ్ రోలర్ ఎవడైతే బెడ్ వేస్తాడో, మీకు ఎవరైతే బ్లాంకెట్స్ ఇస్తాడో వాడు కూడా తిరుగుతుంటాడు 10 సార్లు. వాడు మంచోడని ఎలా అనుకుంటాం? అవును, వాడు చూసి కూడా వాడికి కూడా చెడు బుద్ధి పుట్టచ్చు. తీసేటప్పుడు గాజులు తీసి ప్యాసింజర్లు అందరూ చూసే విధంగా తీసి దాంట్లో పెడితే సార్ 2 రకాల దొంగలు నేను గమనించింది. హ్యాబిచువల్, ఆపర్చునిటీస్. అవును, హ్యాబిచువల్ అంటే ఇంకా వాడు దీంతోనే నేను బతకాలనే వాడు హ్యాబిచువల్. ఆపర్చునిటీస్ట్ అంటే కళ్ళ ముందు కనబడుతుంది, ఆమె బ్యాంగిల్స్ బంగారంతో తీసి పెట్టింది, నాకు అవసరం ఉంది డబ్బులు, ఏం చేస్తాను, తీసుకొని దిగేస్తాను. ఫస్ట్ ఆపర్చునిటీ వాడే హ్యాబిచువల్ మారుతుంటాడు కదా. ఇంకా మీరు ఆ ఫామ్లో కనిపెట్టారు అంతే. ఎవ్రీ ఆపర్చునిటీ విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్. దట్స్ ఇట్. ఓకే సార్, ఇది కాకుండా దొంగతనాలు కాకుండా మీ ఏరియాలో అంటే మీది కానీ మీ పక్క కానీ సూసైడ్ చేసుకుంటారు రైల్వే ట్రాక్? అవును సార్. 174లో అన్నీ 174 ఉంటాయా, లేదు మర్డర్ కేసులుగా మారే అవకాశం ఉంటాయా? సార్ చాలా మర్డర్ కేసెస్ కూడా జరిగాయి కదా. ఈ రీసెంట్గా నేను పామిడి దగ్గర ఒక తల హెడ్ లేని కేసును డిటెక్ట్ చేశాను. ఇది క్లియర్ కట్ మర్డర్ అది. సో మేము రైల్వే వాళ్ళు డీల్ చేసేది 2 సబ్జెక్ట్స్ ఎక్కువగా. ఒకటి అన్యాచురల్ డెత్ కేసెస్ అండ్ 1 ఈస్ థెఫ్ట్ కేసెస్. ఈ 2 హెడ్సే ఎక్కువ మేజర్ రోల్ మాది. థెఫ్ట్ కేసెస్ గురించి మీకు ఇప్పుడు వివరణ ఇచ్చేసాను ఏంది ఎలా ఉంటాయని. 174 కేసెస్లో మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏమంటే, మాకి రైల్వే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి. దేనికి?
ఆధార్ కార్డు ఏదో యాక్సెస్ ఉంటుంది కదండి, ఫింగర్ ప్రింట్ పెట్టి మాకు ఏదైనా మెషినరీ ఎలా ఉండాలంటే అది ఆయన ఫింగర్ ప్రింట్ పెడితేనే అతని డీటెయిల్స్ వచ్చేటట్టుగా అవును. ఆ మెకానిజం ఇస్తే ఎన్నో శవాలు పాపం ఏమంటారు అన్ఐడెంటిఫైడ్గా గుర్తు తెలియని శవాలుగా ఉండవు సార్, ఖచ్చితంగా ట్రేస్ అవుతాయి. ఆ సిస్టమ్ కనుక వస్తే ఎంతోమందికి పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం. ఆ బాడీని వాళ్ళ ఇంటికి చేర్చడము, లేకపోతే పాపం వాళ్ళు వస్తారనో లేకపోతే ఎక్కడో ఉన్నారులే అని చెప్పి అనుకుంటా ఇలా ల్యాబ్స్ ఉంది ఒకటి. అండ్ 174లో మర్డర్గా జరుగుతాయి, ఎస్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే సార్ ఎక్కడో చంపుతారు, తీసుకొచ్చి ట్రైన్ కింద పడేస్తే ముక్కలు అయిపోతుంది కాబట్టి దాన్ని ఎవరు కనిపెట్టలేరు అని చెప్పి. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఎలా ట్రేస్ చేయాలో కూడా మాకు తెలుసు. ఆ విధంగా చేశారేమన్నా? చేసాం కదా సార్. ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఆ బాడీకి తల లేదు. తల ఏ లేదు అంటే అందరూ ఏమన్నారు, కుక్కలు ఎత్తుకుపోయింటాయి అన్నారు. సరే కుక్కలు ఎత్తుకుపోయింటాయి, సరే బాడీని పైకెత్తు, రాళ్ళని పక్కకి జరుపు, బ్లడ్ ఎక్కడ ఉందాడా? బ్లడ్ కారాలి కదా. ఇప్పుడు తల నరికింటే తల అక్కడే కట్ అయింటే ట్రైన్ ద్వారా కట్ అయిన వెంటనే బ్లడ్ అంతా ఎక్కడైతే బొక్క పడిందో ఆడ నుంచి ఫ్లో అవుతుంది బయటికి. అది ఒకవేళ ట్రాక్ మీద వెళ్ళి ట్రైన్ బట్టి బట్టలన్నీ చింకిపోయి పోతాయి కదా. పోతాయి. అలా కాకుండా నీట్గా ఉంది బాడీ ప్లస్ బ్లడ్ లేదు కింద అంటే ఇది ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చారు. ఇలాంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్ దాని ద్వారా. సార్ ఇది కాకుండా కొంతమంది నైట్ టైము మీరు చెప్తున్న డోర్ దగ్గర కూర్చుంటారు చల్ల గాలి కోసం. అవును సార్, అవును సార్. వెనక నుంచి ఎవడం డోర్ వేయచ్చు, లేదా గాలికి పడిపోవచ్చు. అవును. అటువంటి బాడీని మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఏదైనా సెల్ ఫోన్ ఉన్నా, లేకపోతే ఆధార్ కార్డ్స్, లేకపోతే ఏదైనా పర్సులు ఉంటాయి సార్ వాళ్ళకి. ఆ పేపర్ మీద ఫోన్ నెంబర్లు రాసుకుంటారు చాలామంది. నాకు తెలిసి చాలామంది వలసలు వచ్చేవాళ్ళు పాపం చాలామంది అలా చనిపోతుంటారు, పడుకుంటారు గాలి కోసం. ఆ తూరికలో అట్లే మరో ట్రైన్ కూడా బాపు కదులుతూ ఉంటుంది. అవును. ఆ కదలికలో మనిషి నిద్రలో ఉన్నప్పుడు ముందు పడిపోతుంది. అలాంటి బాడీలు చాలా పడిపోయాయి సార్. అలా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డిపెండ్స్ ఆన్ ఆధార్ కార్డు, లేదా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఇక్కడ చిల్లర వరకు పడిపోయింటాయి, ఆ సిమ్ ఉంటుంది, ఆ సిమ్ తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సార్ కొన్ని ప్రాంతాల్లో గేట్ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటారు, ఫోన్ చాటింగ్ చేస్తుంటారు. కింద ఉన్న స్టేషన్కి దగ్గరలో రాగానే ఒక గ్యాంగ్ కర్రతో కొట్టి ఫోన్ కింద పడిపోతుంది. ఆ ఫోన్లు తీసుకుని పారిపోతుంటారు. ఆ తరహా నేరాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ తక్కువ సార్ అవి. ఇక్కడ బ్రిడ్జెస్ కనెక్టివిటీస్ ఏం లేవు, ఖచ్చితంగా అట్లాంటివి ఏం జరగవు సార్. ఫోన్లు పట్టుకుంటే లాక్కొని పోవడం అంత ఇన్సిడెంట్స్ ఏం జరగాల. వాళ్ళు పడుకున్నాక ఫోన్లు తీసుకుపోవడం, వాళ్ళకి తెలియకుండా తీసుకుపోవడం. మీరు కొన్ని విషయాలు మేము ఫోటోలు తీసుకుంటాం అన్నాడు, ప్యాసింజర్లు పొట్ట మీద పెట్టుకుంటాడు ఫోన్. అంటే వాళ్ళకి తెలియదు సార్, నిద్రపోతున్నట్టు కూడా తెలియదు పాపం. వీడియో చూసుకుంటూ అలాగే ఛాతీ మీద పెట్టుకుంటారు. ఆ కదలికలో ఆ ఫోన్ కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు నేనే పోతున్నాను సార్, పోతా ఉన్నాను, ఫోన్ కింద పడింది, నాకు దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది, ఒక ఐఫోన్ పడింది, ఆ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అవును. ఇక్కడ వాడు దొంగతనం చేసినట్ట దొరికినట్లే కదా. మరి ఇప్పుడు అక్కడ అతనేం కంప్లైంట్ ఇస్తాడు, ఎవరో కొట్టారని కంప్లైంట్, నా ఫోన్ ఎవరో దొంగతనం చేశారు సార్ అంటారు. నిర్లక్ష్యం ఎవరిది? అయింది, పాసెంజర్ది. నిద్ర వస్తుందంటే ఫోన్ జోబులో పెట్టుకోవాలి, కానీ పొట్ట మీద పెట్టుకుంటాము, ఛాతీ మీద పెట్టుకొని నిద్రపోతాం ట్రైన్ మీద అంటే ట్రైన్లో హౌ కెన్ ఇట్ పాసిబుల్ సార్? ఎలా చేస్తారు చెప్పండి. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మేము ఎన్నోసార్లు ఆ సెల్ ఫోన్లో పక్కన పెట్టి నిద్రపోతుంటే లేపి తీసుకోమ్మా దొంగతనాలు అయితే అంటే మీరెందుకున్నారు అని అంటారు. అంటే ఏం చెప్పలేము సార్ సమాధానం దానికి. ఇంకో ప్రాబ్లం సార్ ఇక్కడ మాకు, ఆఫ్టర్ 10 తర్వాత ఏ ప్యాసింజర్ని డిస్టర్బ్ చేయొద్దు అంటారు. ఓకే. దొంగలు తిరిగేదేమో 10 తర్వాతే, ఎవరిని డిస్టర్బ్ చేయాలి మేము మరి? చూడండి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ 10 నుంచి 5 మధ్యలో ఏ ప్యాసింజర్స్ని పోలీసు డిస్టర్బ్ చేయకూడదు, బాగానే ఉంది. మరి మేము దొంగని పట్టుకోవాలంటే ఎవరినో డిస్టర్బ్ చేయాల్సిందే కదా. ఒకనొక సందర్భంలో దొంగలు కూడా అడుగుతారేమో మమ్మల్ని, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు మమ్మల్ని అని. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? సో దీస్ ఆర్ ఆల్ సమ్ క్వశ్చన్స్ సార్. ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏం చేయలేము, అంతే నడిపిస్తూ ఉండాలి సార్. సార్ మరొకసారి ఫైనల్గా చెప్పండి. ప్రయాణికులకి సేఫ్గా వెళ్ళాలంటే, అంటే ప్రాణాలు కానీ ప్రాపర్టీ కానీ పోకుండా ఉన్నట్టు మీరేం చెప్తారు? సార్ నేను చెప్పే సలహా ఏమంటే, దయచేసి ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, సింగిల్గా ప్రయాణం చేసేటప్పుడు ఉంది, గ్రూప్గా ప్రయాణం చేసేటప్పుడు చెప్పాను. సింగిల్గా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం దయచేసి టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్. మీకు ఏమైనా అనుమానం ఉంది, మీ చుట్టూరా ఎవరో అనుమానంగా తిరుగుతున్నాడు, లేదా మీకు ఏదో డౌట్ వస్తూ ఉంది, నెక్స్ట్ స్టేషన్లో ఎవరో ఒక పోలీస్ కనబడతాడు, చూడండి ఇక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అంటే మీరు అలర్ట్ చేసిన దానికి వాడికి దూరంగానే పోతారు మీరుకి. ఎందుకంటే అరే పోలీస్ ఆమెతో మాట్లాడింది ఏం పరిస్థితి అని చెప్పి. పోలీస్ ఆర్ హియర్ టు సర్వ్ యూ. మేము రైల్వే స్టేషన్లో రాత్రుల పూట తిరిగేది కేవలం మీ సేఫ్టీ కోసమే.
మీరు మాతో చెప్పకుండా మీరు లోపలే టెన్షన్ పడుకుంటుంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. మాతో ఫ్రీగా మీరు మాట్లాడాలి, మిమ్మల్ని అడగాలి, సార్ నేను ఇలా వెళ్తున్నాను, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. రీసెంట్గా ఒక స్పెషల్ ట్రైన్, సమ్మర్ స్పెషల్ ట్రైన్ సార్ అది, యశ్వంత్పూర్ టు బిలాస్పూర్. ట్రైన్ అంతా యంగ్స్టర్స్తో ఉంది. లేడీ ప్యాసింజర్లు అక్కడక్కడ ఉన్నారు. ఆ లేడీ ప్యాసింజర్ల దగ్గర ముట్టుకుంటే వాళ్ళ దగ్గర ఎంత లేదన్నా 10 తులాల బంగారం ఉంటుంది. సింగిల్గా పోతున్నారు. ఒక యంగ్ ఒక అమ్మాయి 25 years అమ్మాయి సింగిల్గా పంపిస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్. ఆ స్పెషల్ ట్రైన్లో అంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వయసు పిల్లలు. వీళ్ళు చూస్తే లేడీస్ పట్టుబడి 10 మంది లేరు. వీళ్ళకేమన్నా అయితే సో ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఒక ఎస్ఐని ఇమ్మీడియట్గా రమ్మని చెప్పేసి ఆ ట్రైన్లో ఎక్కించి వాళ్ళందరినీ ఒక చోటే, లేడీస్ అందరికీ ఖాళీగా ఉంది ట్రైన్, ఆ లేడీస్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ని నా లిమిట్స్ దాటేంత వరకు పంపించాను. ఇప్పుడు నా లిమిట్స్ వరకు పంపిస్తాను సేఫ్టీ, తర్వాత ఏంటి? సో బంగారు క్యారీ చేయాలన్నా లేదా, ఒకవేళ తప్పనిసరిగా క్యారీ చేయాల్సి వస్తే దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలా, బాధ్యత ఎక్కువగా మీరు కేర్ఫుల్గా ఉండాలి అనేది. రెండోది దానికంటే ముఖ్యంగా మీరు కూడా సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ రీసెంట్గా జస్ట్ 4వ నెలలో, పోయిన నెల వాయిలపాడు దగ్గర ఒక ముస్లాంని దొబ్బేసినారు. ఆ ట్రాజడీ కేసు అది. ముస్లామని చైన్ లాగే క్రమంలో, అంటే సేమ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు సార్, ఇది 1 గంటకి 115 hours బాత్రూమ్ వచ్చిందని లేచింది ఆమె. వాకిల్ దగ్గర ఆల్రెడీ ఒకడు ఉన్నాడు. ఆమె నడుచుకుంటూ వచ్చి యూరినల్స్కి పోతూ ఉంటే చైన్ లాగే క్రమంలో ఆమె గట్టిగా పట్టుకోయింది వాడిని. నా చైన్ వదిలేసేయాలి, అట్లే జుట్టు పట్టి గీడ్చి కిందికి లాగేసాడు వాడు. ఏం చేయాలి సార్ వాడిని? పట్టుకున్నాం వాడిని. సార్ వదలం సార్, మేమే పోయినాం, మా టీమే, మేడం గారు ఉండి నగేస్తుంది ఎటు తిరిగి. వాడు దొరికాడా? ఎలాగే మిర్జాపూర్ గ్యాంగ్, అదే మొన్న గుత్తిలో చైన్ స్నాచింగ్ చేసి పట్టుకున్నాం కదా, దానిలో ఎలా దొరికాడండి వాడు? సార్ ఇది చాలా హోంవర్క్ చేసాం, దానికి చాలా హోంవర్క్ చేసాము. అదే ఇందాక చెప్పాను కదా సార్, ఒక కార్ వస్తుంది ఆ ట్రైన్కి. వీళ్ళు కార్లో వచ్చారు, యూపీ నుంచి కార్ వేసుకొని 5 మంది వచ్చి ఉలిందకొండలో దొంగతనం చేసిన తర్వాత నేరుగా చిత్తూరు పోయినారు. చిత్తూరులో సేమ్ కార్లో వదిలేసిన తర్వాత 4 ట్రైన్ ఎక్కుతారు. 5 మందిలో 4 ట్రైన్ ఎక్కేసి వాయిలపాడు రాగానే దొంగతనం చేసి ఆ ముస్లాంను బయటికి తోసిన తర్వాత కార్ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ విధంగా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు. ఆమె పాపం కంప్లీట్గా దెబ్బలు తగిలాయి. దాని మీద రాబరీ కేసు కట్టాము మేము. దొరికాడా? దొరికాడు సార్. ఏం చేశారు? జైలు ఉన్నాడు ఇప్పుడు. సార్ అది మనం ఎమోషనల్గా ఆలోచించాలి. ఇప్పుడు దగ్గర 70 years లేడీ ఆమె. 70 years లేడీలు వాడు అంత కఠినంగా వాడు వ్యవహరిస్తా ఉంటే మనం ఇలా ఉంటాం సార్.